అన్ సీజన్లో ఐఎండీ వాన కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఒకదాని వెనుక ఒకటిగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావంతో ఈ నెల 21 తర్వాత రాయలసీమ, దక్షిణ కోస్తాలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు, జలుబు మాయం. వాతావరణంలో అరుదైన మార్పులు సంభవిస్తున్నాయి. ఫిబ్రవరిలోనూ అల్పపీడనాలు పలకరిస్తున్నాయి. హిందూ మహాసముద్రం, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనిస్తోంది. ఇది శ్రీలంక తీరాన్ని చేరిన తర్వాత 24 గంటల్లో బలహీనపడుతుందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో తమిళనాడు, కేరళలో వర్షాలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఈ ప్రభావం తగ్గకముందే ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకు వాతావరణం అనుకూలంగా మారింది. పశ్చిమ వాయువ్యంగా పయనించి ఈ నెల 23 నాటికి శ్రీలంకకు సమీపంగా వస్తుందని ఐఎండీ వెల్లడించింది. తమిళనాడు వైపు వీస్తున్న తూర్పు గాలుల ప్రభావం ఏపీ మీద పడనుంది. ఈ నెల 21 తర్వాత 3 రోజులు రాయలసీమలో, 2 రోజులు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురిసే ఆస్కారం కనిపిస్తోంది. ఫిబ్రవరిలో అల్పపీడనాలు, వాయుగుండాలు అరుదుగా ఏర్పడుతూ ఉంటాయని చెబుతున్నారు అధికారులు. 1891 నుంచి 2024 మధ్య 7 సార్లు మాత్రమే తుఫాన్లు, వాయుగుండాలు ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అల్పపీడనాలు తీవ్ర రూపం దాల్చే సూచనలు కనిపించడం లేదని వెల్లడించారు అధికారులు. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు ఈక్వెటర్ ఇండియన్ ఓషన్ దగ్గర నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. దీని మూవ్మెంట్ కూడా వెస్ట్ నార్త్ వెస్ట్ అంటే పశ్చిమ వాయు దిశగా ఇటు వెళ్తూ ఇటు శ్రీలంక అండ్ దక్షిణ తమిళనాడు ఈ తీర ప్రాంతం చేరే ఛాన్సెస్ అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర తీర ప్రాంతం వరకు చూసుకుంటే చాలా స్వల్పంగా ఉంది. ఆల్మోస్ట్ నెక్స్ట్ కమింగ్ 5 to 7 days వరకు కూడా డ్రై వెదర్ ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. సిగ్నిఫికెంట్ చేంజెస్ అయితే లేవు. ఆల్మోస్ట్ నార్మల్ టెంపరేచర్స్ అయితే రికార్డ్ అవుతున్నాయి. సాధారణంగా శివరాత్రి తర్వాత ఎండలు క్రమేపీ పెరుగుతూ ఉంటాయి. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఉక్కపోతలు సైతం మొదలయ్యాయి. ఇదే సమయంలో దట్టమైన పొగమంచు కూడా కమ్మేస్తోంది. ప్రస్తుతం ఉన్న అల్పపీడనాలు తరలిపోయిన తర్వాత ఎండ తీవ్రత మరింత ఎక్కువయ్యే సూచనలున్నాయి.